ఖమ్మంలో భూదాన భూముల్లో ఇళ్లు కోల్పోయిన అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేసి వందలాది కుటుంబాలను నిరాశ్రయాలను చేశారని ఆయన ఆరోపించారు. ఇళ్ల స్థలాల ఆశ చూపి కోట్లలో దండుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రంగారావు డిమాండ్ చేశారు. కింది నుంచి పై దాకా అంచనా వేసుకుని వాళ్ళందరికీ ఆ భూమిలోనే పట్టా హక్కులిచ్చి ఇందిరమ్మ ఇళ్ళని శాంక్షన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు అక్రమార్కుల గురించి ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఏదైతే పేదలు కష్టపడి ఇల్లు కట్టుకుని పూర్తి చేశారో ఉన్నప్పుడే పరిశీలన చేసి రెగ్యులరైజ్ చేసి ఉంటే ప్రభుత్వం సరిగ్గా చేసినట్టు ఉండేది అనేటువంటి మేము భావిస్తా ఉన్నాం. సరే, ఇప్పటికైనా ప్రభుత్వం 250 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడామని చెప్పి ప్రకటనలు ఇస్తున్నప్పటికీ ఆ భూమి ఇందులో నిర్వాసితులైనటువంటి వాడు, లేకపోతే అందులో ఉండి అన్యాయానికి గురైనటువంటి వాడు, గూడును కోల్పోయినటువంటి ఆ ప్రజలకే సర్వే చేసి అర్హులైనటువంటి వాళ్ళకి పట్టా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా అర్హులైనటువంటి వాళ్ళు మిగతా ప్రభుత్వ భూమి అయినా వాళ్ళకి చూపించి అందులో కూడా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. మొత్తం ఇంతప్పుడు ఉన్నటువంటి దీన్ని ఇప్పుడు ఇట్లా స్వాధీనం చేసుకున్నటువంటి భూమిని ఏ బడా కాంట్రాక్టర్లకు, ఏ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఇట్లా కట్టబెడతారనేటువంటి ఆరోపణలు ఖమ్మంలో ఉన్నాయి. జర్నలిస్టులుగా భూమికి సంబంధించినటువంటి భూమి కూడా 8 ఎకరాలు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వార్తలు కూడా మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి ఏదేమన్నప్పటికీ కూడా ఇది పేదలకే చెందాలా, అది ప్రభుత్వానికైనా చెందాలా, ప్రజలకైనా చెందాలా. కాబట్టి ప్రజలే మొదటి అర్హులు కాబట్టి ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది ప్రజలకు చెందాలనేటువంటిది నేను భావిస్తున్నాను. అందుకనే ఆ స్థలంలోనే మొదట 2018 డిసెంబర్ 15వ తేదీ నాడు ఎవరైతే ఇల్లు వేసుకున్నారో అక్కడి నుంచి ప్రారంభించి వాళ్ళందరికీ పట్టా హక్కులు ఇవ్వాలా చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగానే ఎవరైతే నిజంగా ఏదైనా పార్టీ, ప్రజా సంఘం ప్రజల తరపు నుండి పోరాటం అనేటువంటిది ఒక ఎత్తు అయితే అది నిజాయితీగా ప్రజల తరపున పోరాడాలా, మరి ఆ పార్టీ చేసిందా, కొంతమంది వ్యక్తులు చేశారా, ముఠాగా ఏర్పడి దందాలు చేశారనేటువంటిది మాకు పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మొత్తం మీద అయితే పెద్ద ఎత్తున దందా జరిగిందనేటువంటిది మా దృష్టికి వచ్చినటువంటి విషయం. కాబట్టి అలాంటి దందా చేసి ఇంత ప్రజల్ని మోసగించి ప్రజల్ని అన్యాయానికి గురి చేసినటువంటి వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఆ పార్టీ కూడా విప్లవ పార్టీగా, ప్రజల తరపున ఉన్నటువంటి పార్టీగా నిజంగా అలాంటి దందాలు జరిగితే ఆ పార్టీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక ప్రజాస్వామిక మేధావుల బృందంతో అక్కడ ఏం జరిగిందనేటువంటిది ఒక విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆ పార్టీకి, ప్రజాస్వామిక వాదులకు మేము కోరుతాం. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఒక చిన్నారి పాప, 2 సంవత్సరాల పాపకి తొక్కి సిరాట్ అనే పేరుతోటి తొక్కి ఒక వాషర్ మ్యాన్ ని గుడిలోకి రాకుండా చేసి